బహుజన పాలన వస్తుందని మాకు మొదటి నుంచి కూడా విద్యార్థి దశ నుంచి కూడా నేను బీసీ ఉద్యమాల్లో ఉన్నవాడిని. అలాగే ఇక్కడికి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎలక్ట్రిసిటీ బోర్డులో మరి బీసీలు మా ఆర్ కృష్ణయ్య గారు గౌరవ అధ్యక్షుడిగా బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టడంలో ఫస్ట్ ప్రెసిడెంట్గా నేను పనిచేశాను మా కంపెనీకి. అటువంటి వ్యక్తులు మేము బహుజన పాలన వస్తుందనే ఉద్దేశంతో మేము చేస్తే మళ్ళీ వాళ్ళ రాజకీయ మరి క్రూరతనాలు శత్రుతనాలు మొత్తానికైతే మోసం చేసి హస్తగతం చేసుకొని అందరినీ కూడా మేము ఆనందంలో ఉన్నాం, తెలంగాణ వచ్చిన ఆనందంలో ఉంటే వాళ్ళ ఎత్తుగాళ్ళు వాళ్ళు చేసుకుంటూ మొత్తం సమాజాన్ని హీనస్థితికి తీసుకొచ్చారు. అప్పటి వరకు ఉన్న 65 లక్షల కోట్లు 65,000 కోట్ల అప్పు ఉంది 2014లో. ఇవాళ 7,50,000 కోట్లు. ఏదో నేను అభివృద్ధి చేశాను అంటాడు, పప్పు బెల్లం. కొంత అభివృద్ధి జరగకపోలేదు, కమిషన్లు వస్తాయని చెప్పి ఎందుకు కొనగా అని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం. మరి ఆ రోజుల్లో ఇంజనీర్లు అంతా నిర్ణయించింది వేరే చోట నిర్ణయిస్తే అక్కడిది మార్చి ఇక్కడ తీసుకొచ్చి మరి వాళ్ళ బేటలు బారిన కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా ఉంది. ఎన్ని ఎకరాలకు ఇచ్చావు? అబద్ధాలు చెప్పుకుంటూ 1 కోటి ఎకరాలకు ఇచ్చానన్నావు. ఎక్కడ పెరిగింది 1 కోటి ఎకరాలు? ఎక్కడ పెరిగింది? అసలు కాళేశ్వరం వాటర్ ఎప్పుడు వ్యవసాయానికి పనికిరాలేదు, ఆయన ఫామ్ హౌస్ వరకే వచ్చింది. దాన్ని ఎలా వాడుకోవాలనేది గవర్నమెంట్ చూస్తుంది. మల్లన్న సాగర్ వచ్చిన వాటర్ని మనం ఏమన్నా హైదరాబాద్ నగరానికి మళ్ళిద్దామా? అల్లుడు గారు హరీష్ రావు కూడా కొంత తరలించేవాడు సిద్దిపేట కాన్స్టిట్యున్సీకి. ఎందుకంటే వాళ్ళ పీఠాలు కరెక్ట్గా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ కాన్స్టిట్యున్సీస్ కొంత చేశారు. ఈ 2 బెడ్రూమ్ల ఇల్లు కూడా, ఆ ఇల్లు కూడా ముందు ఎర్రవల్లిలోనే కట్టుకున్నాడు మహానుభావుడు. అంతే. పక్క రాష్ట్రంలో 10 లక్షల ఇల్లు కట్టాడు. అది కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది, రోటీ కపడవర్ మకాన్ కింద ఇస్తుంది. ఆ నిధులు కూడా ఆపేసి ఉచితంగా గ్రాంట్ అది. అయినా పేదోడికి ఇల్లు ఉండకూడదు. వీడికి ఇల్లుంటే వీడికి మళ్ళీ ఇంకోటి అడుగుతాడు. ఆయన వాళ్ళు పేదోడి కిందే ఉంచాలని ఒక్కిల్లు కూడా పంచకుండా 10 ఏళ్ల పాటు గృహ నిర్మాణం లేకుండా చేసినట్టు.